నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఇది మనకు మూల వాక్యంగా మనం దీన్ని పెట్టుకొని మనం వర్తమానంలోనికి మనం ముందుకు వెళదాం. 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఇది మన వర్తమానానికి మూలాంశం. దేవుడు అబ్రహామును కనుగొని అబ్రహామును దర్శించి అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసి సంతానమునిచ్చి ఆ సంతానమును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము నుండి ఇసాకు, ఇసాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 గోత్రకర్తలు. వారు 70 మందిగా ఉన్న వారు ఐగుప్తు దేశానికి వెళ్ళి లక్షలాదిగా దేవుని కృప ద్వారా వారు విస్తరించబడ్డారు. ఐగుప్తు దేశంలో ఇంచుమించుగా 400 సంవత్సరాలు వారు నివసించారు. 400 సంవత్సరాల తరువాత ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధను, ఆ బాధను బట్టి వారు పెట్టిన మొరను దేవుడు విని దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి ఒక మంచి దేశమైన వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇవ్వటానికి దేవుడు మోషేను పుట్టించి, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని, మోషే ద్వారా దేవుడు తన అదృశ్యమైన హస్తమును చాపి ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలను దేవుడు చేశాడు. ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు అందరిని కూడా దేవుడు హతము చేసి వారి మధ్య నుండి ఆయన వారిని తన బాహుబలముతో ఇశ్రాయేలు ప్రజలను ఆయన వెలుపలికి తీసుకొని వచ్చాడు. వెలుపలికి తీసుకొని వచ్చి వారిని వాగ్దాన భూమికి తోడుకొని వెళతా ఉన్నాడు. బాహ్య నేత్రాలకు వారిని నడిపిస్తుంది మోషే, కానీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే మోషే కంటే కూడా ముందుగా ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. వారికి ముందున్నాడు, వారికి వెనక ఉన్నాడు, వారి ఇరుప్రక్కల ఆయన ఉన్నాడు, వారికి పైన ఉన్నాడు. ఆయన వారిని ఆవరించాడు. ఆవరించి ఇశ్రాయేలు ప్రజలను ఆయన అరణ్యం మార్గాన నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం దేవుడు దాటించాడు. మారాను దేవుడు మధురంగా చేశాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు. మాంసము కావాలంటే పూరేళ్ల పెట్టెలను ఇచ్చాడు. బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. ఇలా వారికి తోడై వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇలా నడిపిస్తున్న క్రమములో మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలు నడవవలసిన మార్గం, వారు అనుసరించవలసిన కట్టడలను నేను నీకు తెలియచేస్తాను. ఇదిగో ఆ పర్వతం మీదకి నీవు రా. దేవుని మాట మేరకు ఇశ్రాయేలు ప్రజలందరినీ కొండ దిగువ భాగాన పాలెములో ఉంచి వారికి మోషే అహరోనును నాయకుడిగా అక్కడ వారికి పెట్టి, మోషే కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో కూడా మోషే ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలోనే మోషేకు దేవుడు 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలను ఇచ్చాడు? ఈ 10 ఆజ్ఞల్లో ఇశ్రాయేలు ప్రజలు నడవవలసినటువంటి విధానం, కట్టడలు, న్యాయ విధులు, ఇవన్నీ కూడా
ఆ పదాజ్ఞలలో దేవుడు తెలియచేశాడు. అదే క్రమములో దేవుడు పలికిన మాట ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాము కదా, 25వ అధ్యాయము 8వ వచనం, మొదటి వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల దోముర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్రవాచులే తోలు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభరములు, లేత పచ్చలు, ఏపోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ఇవన్నీ దేని కొరకు అంటే, ప్రత్యక్షపు గుడారము నిర్మించడానికి. ఆ ముందు అధ్యాయాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ వారం నుండి ఒకవేళ మీరు ఏదైనా నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ఈ 3 గ్రంథాలు చదివే ప్రయత్నం చేయండి. నేను చెప్పే ఈ వర్తమానాలు ఈ 3 అధ్యాయాల్లోనే ఉంటాయి. కొంచెం మీకు అవగాహన అర్థం అవడానికి వీలుగా కూడా ఉంటుంది. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు, మీరు ప్రతిష్టార్పణలను తీసుకొని రండి. దేని కొరకంటే, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి. ఈ ప్రత్యక్షపు గుడారము ఎందుకు నిర్మించాలి? ఒక్క మాటలో దేవుడు చెప్పాడు 8వ వచనంలో. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. మన వైపు మనం ఆలోచన చేస్తే మన బ్రతుకు ఎంత, మన జీవితం ఎంత, మనము ఏ పాటి వారము, ఎన్నికకు రాని వారము కదా, ఎన్నిక లేని వారము కదా, ధూళు దుమ్ము వంటి వారము కదా. మనం దేవుని వైపు మనం ఆలోచన చేస్తే ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడు కదా. ఆయన ఆకాశమందు ఆయన భీకరుడు కదా, మహోన్నతుడు కదా. పౌలు గారు అంటాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్నవాడు ఆయన. దేవదూతలు సహితము, శరాబులు, కెరూబులు సహితము కూడా ఆయన దగ్గరకు సమీపించలేని పరిస్థితులు. అంత గొప్ప దేవుడు ఏమంటున్నాడు? నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అంటే దేవుడు మనతో మన మధ్య నివసించడానికి ఆయన కోరుకున్నప్పుడు, అటువంటి ఆలోచన కలిగినప్పుడే ఈ ప్రత్యక్షపు గుడార నిర్మాణాన్ని కూర్చున్నటువంటి ఏర్పాటు ముందుకు వచ్చింది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం ఎవరు? దేవుని వాక్యం అంటా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం ఎవరు చెప్పండి? పాపం చేసి దేవునికి దూరమైన వారు. దేవుడెవరు? పరిశుద్ధుడైన, పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. ఇప్పుడు ఆయనకు మనకు మధ్య పొత్తు కుదురుద్దు అసలు? చెప్పండి. ఆయన కోరుకుంటున్నాడు, నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ ప్రత్యక్షపు గుడారము, దీని యొక్క నమూనా, దీని యొక్క కొలతలు, దానిలో పనిముట్లు, పరిక్రమాలు,
ప్రతి దానిని గూర్చి వివరంగా ఆ కొండపైన మోషేకు దేవుడే చెప్పాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు 26వ అధ్యాయము 27వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఆ మాట మనకు కనబడుతుందండి. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని, కొండ మీద మోషేకు దేవుడు చూపెట్టాడు. కొండ మీద మోషేకు దేవుడు కొలతలు చెప్పాడు. కొండ మీద మోషేకు ప్రత్యక్షపు గుడారాన్ని కూర్చున్న వివరాలు దేవుడు స్వయంగా ఇచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ మోషేది కాదు. ఎవరిది చెప్పండి? దేవునిది. దాని కొలతలు, బారు ఇంత ఉండాలి, వెడల్పు ఇంత ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి, ఆవరణం ఇంత ఉండాలి. ప్రత్యక్షపు గుడారాన్ని కూర్చున్నటువంటి వివరాలన్నీ కూడా దేవుడే స్వయంగా ప్రతి దానిని గూర్చి మోషేకు దేవుడు వివరంగా చెప్పాడు. ఆ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు కూడా మోషేను మరలా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ పనులన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయి. కొండ మీద నేను నీకు ఏదైతే చూపెట్టానో, నీకు ఏదైతే తెలియచేశానో, ఏ కొలతలైతే చెప్పానో వాటి ప్రకారంగా అవన్నీ కూడా జాగ్రత్తగా జరగాలి, ఏర్పాటు చేయబడాలి అని మరలా మోషేకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారము దేని కొరకంటే దేవుడు మన మధ్య మనలో నివసించడానికి. ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ ప్లానింగ్, ఆ డిజైనింగ్, ఆ కొలతలు, దాని కొరకు వాడవలసిన వస్తువులు, అవన్నీ కూడా వాటి వివరాలు ఎవరు చెప్పారంటే దేవుడే స్వయంగా మోషేకు చెప్పాడు. మోషే ఆలోచన బట్టి చేయలా, మోషే తలంపులను బట్టి చేయలా, మోషేకు ఇచ్చ వచ్చినట్లు చేయలా, ఆయనకు తోచినట్లు చేయలా, ఇది బాగుంటుందని తీసుకొచ్చి మోషే పెట్టలా. ఇది దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క నడిపింపును సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది చెప్పండి? మన జీవితంలో కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళకూడదు, మనం ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకూడదు, మనం ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ప్రతిదాన్ని దేవుని దగ్గర మనం అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారి మధ్యన నివసించున్నట్లుగా పరిశుద్ధ స్థలమును దేవుడు నిర్మించమన్నాడు. అదే ప్రత్యక్షపు గుడారం. దానికి సంబంధించిన కొలతలన్నీ కొండ మీద దేవుడు మోషేకు తెలియచేశాడు. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఈ ప్రత్యక్షపు గుడారము వారితో కూడా ప్రయాణం చేయడానికి అనువుగా వాటిని దేవుడు ఎలా చేయించాడంటే తెరలతో చేయించాడు. దానిని నేను మీకు ఒక 2-3 రిఫరెన్స్ నేను మీకు చూపెడతాను. చూడండి మీరు నిర్గమాకాండం 26వ అధ్యాయం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఈ తెరలకు వాడినటువంటి అవి ఆ మెటీరియల్ అక్కడ వ్రాయబడింది, మీరు గమనించండి. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో
కులుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒకదానికి జాయింట్ వేసేటప్పుడు కూడా వాటిని ఎలా తయారు చేయాలో వాటి వివరణ కూడా దేవుడు తెలియచేశాడు. ఈ తెరల కొరకు వాడినటువంటి నూలేంటి? నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ఇప్పుడు మరలా మీరు 26వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మీరు గమనించండి. మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. దేనితోనంట? మేక వెంట్రుకలతో తెరలను చేయవలెను. 14వ వచనాన్ని కూడా మీరు గమనించండి. మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ళు తోళ్లతోనూ పైకప్పును దానికి మీదగా సముద్రవచ్చలే తోళ్లతో పైకప్పును చేయవలెను. అంటే తెరలతో ఈ గుడార నిర్మాణము జరిగింది. ఈ తెరలు దేనితో తయారు చేయబడ్డాయో వాటికి సంబంధించిన రిఫరెన్స్ నేను మీకు ఒక 2-3 చూపించాను. మొదటిది ఏంటి చెప్పండి? నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో. ఆ నార ఏ నారది? నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నార. తర్వాత మనం 7వ వచనంలో మనం చూసాము, మందిరముకు పైగా స్లాబ్ లాగా వేస్తారు కదా, దాని కొరకు దేనిని వాడారంటే 7వ వచనంలో మనం చూస్తున్నాము కదా, అక్కడ మేక వెంట్రుకలు వాటిని పేని తయారు చేశారండి. మనం 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోలతో పైకప్పును దానికి మీదగా సముద్రవచ్చుల తోలుతో పైకప్పును చెయ్యవలెను. వీటితో తెరలు తయారు చేసి ఆ తెరలతో ప్రత్యక్షపు గుడారాన్ని వారు నిర్మించారు. ఈ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలు. ఎన్ని భాగాలు చెప్పండి? 3 భాగాలు. ఫస్ట్ ఈ తెరలతో చుట్టూ కాంపౌండ్ వాల్ లాగా తయారు చేసేస్తారు. 3 పక్కల క్లోజ్ అయిపోద్ది. 4వ పక్క లోనికి వెళ్ళటానికి ద్వారబంధం ఉంటుందండి. ఈ ప్రాకారం లోనికి ఎంటర్ అవ్వగానే దానిని ఆవరణము అంటారు. ఏంటి చెప్పండి? అది ఆవరణము. ఈ ఆవరణములో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక గుడారాన్ని నిర్మిస్తారు. ఈ తెరలతోనే నిర్మించి దాన్ని 2 భాగాలు చేస్తారు. ఆ 2 భాగాలు, మొదటిది పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు కనబడతా ఉన్నాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణములో మొదటిగా ఈ ప్రత్యక్షపు గుడారము ఆవరణంలోనికి మనం ప్రవేశించగానే మొదటగా అక్కడ ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? బలిపీఠం ఉంటుంది. బలిపీఠానికి ప్రక్కగా కాస్తంత ఎడంగా నీళ్లతో నిండిన గంగాళం ఒకటి ఉంటుంది. నీళ్లతో నిండిన గంగాళం ఒకటి ఉంటుంది. మొదటగా ఏముంది? బలిపీఠం. రెండవది గంగాళం, నీళ్లతో నిండిన గంగాళం. ఈ 2 కూడా ఆవరణములో ఉంటాయి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే అక్కడ మొదటిగా పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవ్వగానే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుందండి. సన్నిధి రొట్టెల బల్ల. అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం యాజకులు సన్నిధి రొట్టెలను తయారు చేసి ఆ బల్ల మీద సిద్ధపరచాలి. ఉదయం చేసిన వాటిని సాయంత్రం
వరకు ఉంచి సాయంత్రం వాటిని తీసేసి సాయంత్రం అక్కడ మళ్ళీ ఫ్రెష్గా పెడతారు. అవి రాత్రంతా ఉంటాయి. ఉదయాన్నే వాటిని తీసేసి మళ్ళా క్రొత్తగా తయారు చేసిన వాటిని పెడతారు. అవి నేను మీకు తర్వాత చెప్తాను. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. దానికి కొంచెం ప్రక్కగా దీపవృక్షం. ఏంటి చెప్పండి? దీపవృక్షం. 7 ఖండాలతో ఉన్నటువంటి దీపవృక్షం. ఆ దీపవృక్షం నిత్యం ఆ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఆ దీపాలు వెలుగుతూ ఉండడానికి దంచి తీసిన ఒలీవ నూనెను ఆ దీపవృక్షంలో వాడాలి. పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల ఒకటి, రెండవది దీపవృక్షం ఒకటి, మూడవది అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఈ ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచడానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ఆ తెర దగ్గర ధూపవేదిక అనేది ఒకటి ఉంటుంది. ఏ వేదిక? ధూపవేదిక. అక్కడ నిత్యము సుగంధ ఆ ద్రవ్యాలతో ధూపం వేస్తూ ఉండాలి. ఇది పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలు. ఆవరణంలో ఏమున్నాయి చెప్పండి ఒకసారి? బలిపీఠము, రెండవది నీళ్లతో నిండిన గంగాళం. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం, మూడవది ధూపవేదిక. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములో మందసము. ఏముంది చెప్పండి? మందసము. మందసము మీద కరుణాపీఠం. ఆ కరుణాపీఠాన్ని కప్పుతూ 2 దేవదూతలు తమ రెక్కలను చాపుకున్నట్లుగా నకీష్ పనితో చేయబడినటువంటి ఆకారముతో ఉన్నటువంటి దేవదూతలు ఆ కరుణాపీఠం మీద అలా రెక్కలు చాపుకొని ఉంటారు. ఆ రెక్కలతో ఆ మందసాన్ని కరుణాపీఠాన్ని కప్పినట్లుగా కనబడుతుంటారన్నమాట. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఉపకరణాలను గూర్చి నేను మీకు చెప్పాను. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి? 3 భాగాలు ఉన్నాయి. బైబిల్ అంతటిని మనం జాగ్రత్తగా గమనిస్తే వేరు వేరు దైవజనులు, ప్రవక్తలు వేరు వేరు సమయాల్లో, కాలాల్లో వారు గ్రంథాలను వ్రాసినప్పటికీ కూడా ప్రతి దానికి ఒకదానికి లింక్ ఉంటుందండి. లింకు లేకుండా ఏది కూడా బైబిల్లో మనం చూడం. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలను మనం గమనిస్తున్నాం. మనం సేవిస్తున్న మన ప్రభువు కూడా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మ దేవుడుగాను. ఏకత్వంలో త్రిత్వం, త్రిత్వంలో ఏకత్వం. 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది అంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థం కావటం లేదంటే కూడా ఒకసారి స్తోత్రం చెప్పండి. అమ్మా, కొంచెం మిమ్మల్ని చరిత్రలోనికి, వాక్యపు లోతుల్లోనికి తీసుకొని వెళ్ళి వాక్యం మీద కొంచెం అవగాహన మీకు కలిగించడానికి నేను కొద్దిగా ప్రయాసపడుతున్నాను. దానిని మీరు కూడా కాస్త జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దాన్ని మీరు ఆలకించి హృదయంలో భద్రపరచుకోగలిగితే మన జీవితాలు ఫలభరితంగా మారుతాయి. మన కుటుంబాలను దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. త్రిత్వాన్ని సూచిస్తూ ప్రత్యక్షపు గుడారము త్రియేక దేవుణ్ణి మనకు తెలియచేస్తూ ఉంది. ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుణ్ణి మనకు చూపెడతా ఉంది ప్రత్యక్షపు గుడారం. మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన దగ్గరికి మనం వద్దాం. నేను మీకు ఎలా కనబడుతున్నాను? ఒక్కడిగా కనబడుతున్నానా? ఇద్దరుగా కనబడుతున్నానా? ముగ్గురుగా కనబడుతున్నానా? ఒక్కనిగానే చెప్పండి, పర్వాలేదు.
మీరందరూ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా నాకు ఒక్కరుగానే కనపడుతున్నారు. మీకు కూడా నేను ఎలా కనపడుతున్నాను? ఒక్కనిగానే కనపడుతున్నాను. ఎప్పుడైనా కాస్త ఎండలో బాగా మే నెలలో ఎండలో 1 కిలోమీటర్ నడిచొచ్చి ఒక్కసారిగా మందులోకి వచ్చి నన్ను చూస్తే అప్పుడు 2 3 కనపడతాను. ఇప్పుడు మాత్రం మామూలుగా ఒక్కనిగానే కనబడుతుంది, ఒక్కన్నే. కానీ నేను ఒక్కడిని కాదు, 3 అంటే మీరు నమ్ముతారా? నేను ఒక్కడిని కాదు, మీరు కూడా ఒక్కరు కాదండి, మీరు కూడా 3. ఎలా పాస్టర్ గారు? మీకు కనబడుతుంది శారీర ఆకృతి, అంతే కదా? ఈ శారీర ఆకృతిలో లోన ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణం లేకపోతే ఈ శరీరం నిలబడుద్దా? ఈ శరీరాన్ని నిలబెడుతుంది ఏంటి? ప్రాణం. శరీరము, ప్రాణము, ఈ రెండిటిని ముడివేసింది ఏంటో తెలుసా? ఆత్మ. ఏంటి చెప్పండి? ఆత్మ. దేవుని యొక్క నాసికారంధ్రములో నుండి, ఆదాము యొక్క నాసికారంధ్రములోనికి దేవుడు జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు మీకు కనబడుతుంది నేను ఒక్కడే, కానీ నాలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ప్రత్యక్షపు గుడారం మనకి ఏది సూచిస్తుందో తెలుసా? మీరు ఒక్కరు కాదురా బాబు, మీరు 3. అంటే మీలో ప్రాణం ఉంది, దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. దీన్ని మనం గ్రహించాలి. ఎలా గ్రహించగలం? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇస్తాను. ఇప్పుడు వాటర్, మంచినీళ్ళు ఒక బాటిల్లో మనం తీసుకుందాం. ఆ మంచినీళ్ళు కంటికి కనపడ్డప్పుడు మనకి మంచినీళ్ళుగానే కనబడతాయి. ఆ మంచినీళ్ళను మనం తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఉష్ణోగ్రత -డిగ్రీలోనికి తీసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఆ వాటర్ ఏమవుద్ది? గడ్డై ఐస్ అవుతుంది. గడ్డై వాటరే, దానిలో ఇప్పుడు ఏం దాగుంది చెప్పండి? ఐసు దాగుంది, అవునా కదా? ఇప్పుడు అదే వాటర్ని మనం పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసామనుకోండి, ఎక్కువసేపు ఏమవుద్ది? ఆవిరైపోద్ది. అంటే వాటర్లోనే ఎన్ని ఉన్నాయా లేవా? వాటర్లోనే. అది మన కంటికి కనబడేది వాటరే, దానిలో ఐసు దాగుంది, దానిలో ఆవిరి కూడా దాగు. ప్రత్యక్షపు గుడారం మనకు తెలియచేస్తుంది దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వంలో ఏకత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు ఆయన. మనం కూడా ఒక్కరం కాదు, శరీరము, ప్రాణము, ఆత్మను కలిగి ఉన్నాం. మనం చనిపోయినప్పుడు ఈ దేహం మన్నుగా మార్చబడుతుంది, ప్రాణం మనల్ని విడిచిపెడుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. నిత్యత్వానికి, మహిమలోనికి, సదాకాలము దేవునితో ఉండడానికి దేవుని ఎదుట నిలబడుతుంది. అయితే దేహముతో మనం జరిగించిన క్రియలను బట్టి అక్కడ తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పును బట్టే మనం నరకానిక, పరలోక రాజ్యానిక అన్నది తేలుతుంది. ఆదాము మొదలుకొని, ఆదామును బట్టి మనమందరము కూడా పాపులముగా, అపరాధులముగా తీర్చబడ్డాం. ఆ పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళాలి. అయితే ఆ పాప శిక్ష నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన స్థానములో ఆయన నిలిచి, మన అపరాధముల నిమిత్తమై, మన అవిధేయత నిమిత్తమై, మన పాపాన్ని బట్టి తీర్పు తీర్చబడి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ పాప శిక్షకు వచ్చే తీర్పు కొట్టివేయబడి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా.
త్రిత్వము 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 త్రిత్వంగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని మోషేకు దేవుడు చెప్పాడు. అదే ప్రకారంగా ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని యొక్క ఆ ప్లాన్, ఆ ఏర్పాటు ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మోషే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఇంకొకటి చెప్తాను నేను మీకు. దాగి ఉన్నది ఏంటంటే, మనం ఏదైతే కోల్పోయామో దానిని ఈ ప్రత్యక్షపు గుడారంలో మనం పొందుకోగలం. ఈ మాట మీరు కాస్త మనసును పెట్టండి. దేవుని ఎదుట, దేవుని దగ్గర ఏదైతే మనం కోల్పోయామో దానిని ఈ ప్రత్యక్షపు గుడారపు అనుభవంలో, దానిని దేవునిలో నుండి మరలా మనం తిరిగి పొందుకోగలం. దేవునిలో నుండి దాన్ని మనం తిరిగి పొందుకోగలం. దానికి నేను మీకు 3 అనుభవాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి, ఇది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యన నివసించడానికి నిర్మించబడినటువంటి ప్రత్యక్షపు గుడారం. కానాను దేశానికి చేరిన తర్వాత కొద్ది సంవత్సరాల తరువాత సొలొమోను ఈ ప్రత్యక్షపు గుడార అనుభవంలో దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాడు కదా. జస్ట్ నేను మీకు అవుట్లైన్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది, దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి అరణ్య ప్రయాణంలో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నాడు. వారు నిర్మించారు, కానాను దేశానికి చేరారు. ఈ ప్రత్యక్షపు గుడారం కనుమరుగైపోయింది. సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టాడు. సొలొమోను మందిరాన్ని కట్టాడు. కాలం గడిచిపోయింది. ఆ తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు కాలంలో ఆ మందిరము పడద్రోయబడింది, పునాదులు పెకలించబడ్డాయి. దానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటు, వ్యతిరేకత, వారు చేసిన పాప సంబంధమైన కార్యాలను బట్టి దేవుడు బబులోను రాజుకు అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజలని. అప్పుడు ఆ బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి మందిరాన్ని పడగొట్టి మందిరపు పునాదులను పెకలించి మందిరానికి సంబంధించిన ఉపకరణాలన్నింటినీ కూడా తీసుకొని, బంగారం అంతా తీసుకొని, వెండి అంతా తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్న తర్వాత, బబులోను చెరలో, కోరేష్ కాలంలో వారు మరలా బయటికి వచ్చేటప్పుడు కోరేషును దేవుడు రేపి ఇశ్రాయేలు ప్రజల చేత మరలా పడగొట్టబడిన ఆ మందిరము తిరిగి కట్టబడడానికి, పునాది వేయడానికి దేవుడు కృప చూపాడు. అది ఎవరు నిర్మించారంటే ఎజ్రా, నెహెమ్యా, హగ్గై, ఆ కాలంలో ఉన్న యెహోషువ, జెరుబ్బాబెలు, నెహెమ్యా, వీరందరూ హయాములో ఆ మందిరము నిర్మాణం మరలా తిరిగి జరిగింది. అది యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ మందిరం ఉంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో నీరో చక్రవర్తి ఆ మందిరాన్ని కూడా పడగొట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు. ప్రజలందరూ కూడా చెదిరిపోయారు. ఇప్పుడు మొదటిగా అరణ్య మార్గంలో దేవుడు నివసించడానికి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమంటే మోషే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు. వాగ్దాన భూమికి చేరిన తర్వాత అది కనుమరుగయ్యింది. సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ మందిరము పడగొట్టబడింది. మరలా జెరుబ్బాబెలు కాలంలో 2వ మారు దేవుని మందిరం మరలా కట్టబడింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆ మందిరం కూడా పడగొట్టబడింది. ఇప్పుడు మందిరం లేదు. పడగొట్టబడిన ఆ మందిర స్థలంలోనే ఇప్పుడు ఈ కాలంలో మసీదు ఒకటి నిర్మాణం అయి ఉందండి. అది యెరూషలేము టూర్కి వెళ్ళినటువంటి వాళ్ళు దాన్ని గమనిస్తారు. ఇంచుమించుగా ఆ 1వ శతాబ్దంలో చల్లా చెదురైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక రాజ్యంగా మరలా సమకూర్చబడడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ కాలంలో కొంచెం అటు ఇటుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా వారు ఒక దేశంగా సమకూర్చబడి
స్వతంత్రంగా వారి దేశాన్ని పరిపాలించుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని మరలా వారికి ఇచ్చాడు. సో ఇప్పుడు ఇశ్రాయేలు దేశము, ఆ భూభాగము చాలా ఎక్కువ శాతం ఆక్రమణకు గురైంది. అంటే యెరూషలేము చుట్టూ కూడా ముస్లిమ్స్ దేశాలు ఉన్నాయి. వారు ఈ దేశ భూభాగాన్ని కొంత ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న క్రమంలో మందిరము నిర్మాణమై అది పడద్రోయబడిన స్థలము కూడా వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. చివరికి వీరికి ఒక గోడ మిగిలిందంట. దాన్నే ఇప్పుడు ఏడుపుల గోడ అని మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థన చేసుకుని తిరిగి వస్తారు. ఎందుకు నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువు రాకడకు ముందు ఖచ్చితంగా అక్కడున్న మసీదు తొలగించబడుతుంది. అక్కడ మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు ఒక మందిరాన్ని అక్కడ వారు నిర్మిస్తారండి. అప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి కూడా చాలా భయంకరంగా అయిపోతుంది. ఊరుకోరు కదా. సో దీనికి సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉంది. దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిర నిర్మాణం కొరకు వారు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మందిరం మరలా నిర్మాణం జరుగుతుందో ఇక ప్రభు రాకడ వచ్చేస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. సరే, అదొక ట్రాఫిక్. నేను అది జస్ట్ మీ కొరకు అట్లా అవుట్లైన్ ఇచ్చాను. ముందు రోజుల్లో ఒకవేళ దాని గురించి కొన్ని లోతైన విషయాలు ప్రభు మనకు సహాయం చేస్తే మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం మరొక కోణంలో దేవుని దగ్గర మనం ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి ఈ ప్రత్యక్షపు గుడార అనుభవం మనకు కావాలండి. ఈ ప్రత్యక్షపు గుడార అనుభవం మనకు కావాలి. దేవుడు ఆదామును నిర్మించి, ఆదామును దేవుడు సృష్టించి ఎక్కడ పెట్టాడు? ఏదెను తోటలో పెట్టాడు. దేవుడు మొదటిగా ఆదామును చేసినప్పుడు దేవుని కంటే ఆదామును దేవుడు కొంచెం తక్కువనిగానే చేశాడు. ఆదాముకు దేవుడు మహిమ ప్రభావములను కిరీటముగా దేవుడు ధరింపచేశాడంట. ఏం ధరింపచేశాడు? మహిమ ప్రభావాలను ఆదాముకు దేవుడు కిరీటంగా ధరింపచేశాడు. రెండవది, ఏదోను తోటలో ఆదాము ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాడు. ఎవరితో సహవాసం చేసేవాడు? దేవునితో సహవాసం చేసేవాడు. ప్రతిరోజు చల్లపూట ఏదోను వనంలోనికి దేవుడు దిగి వస్తే ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కూడా సహవాసము చేసేవాడు. మూడవదిగా, ప్రతి దినము ఆదాముతో దేవుడు మాట్లాడేవాడు. ప్రతిరోజు కూడా ఆదాముతో దేవుడు మాట్లాడేవాడు. ఇవన్నీ కూడా ఆజ్ఞ అతిక్రమించి ఆదాము పోగొట్టుకున్నాడు. ఏదైనా తోటలో బయటికి నెట్టివేయబడ్డాడు. సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క స్వరాన్ని కూడా కోల్పోయాడు. దేవుని మహిమను కోల్పోయాడు. ఏదో నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆదాము ఎదుట ఏమున్నాయి? ముండ్ల పొదలు, గచ్చ పొదలు. ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు. ఈ ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు దేనికి సాదృశ్యం చెప్పండి? శాపానికి సాదృశ్యం. అంటే ఇప్పుడు ఆదాము జీవితంలోనికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. మహిమను కోల్పోయాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని స్వరాన్ని కోల్పోయాడు. దేవునికి దూరం అయ్యాడు. తన జీవితంలోనికి ఏమొచ్చేసింది? ఇప్పుడు శాపం వచ్చేసింది. ఆ శాపాన్ని బట్టే చెమట ఓర్చవలసి వస్తూ ఉంది. ఆ శాపాన్ని బట్టే కష్టపడవలసి వస్తూ ఉంది. ఆ శాపాన్ని బట్టే స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది. ఆ శాపాన్ని బట్టే మరణానికి పాత్రుడయ్యాడు. దేనికి పాత్రుడయ్యాడు? మరణానికి పాత్రుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు వస్తాయండి. ఇలా కోల్పోయినవన్నీ కూడా మరలా ఎక్కడ పొందొచ్చు అంటే ప్రత్యక్షపు గుడార, ఆ గుడారములో వాటిని మనం మరలా తిరిగి మనం పొందొచ్చు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షపు గుడారంలో మనం తిరిగి పొందొచ్చు. నేను మీకు 3 రిఫరెన్స్ ఇస్తాను, జాగ్రత్తగా వాటిని మీరు నోట్ చేయండి. మొదటిగా సంఖ్యాకాండము
14వ అధ్యాయము 10వ వచనం. 14వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, జాగ్రత్తగా గమనించండి. 14వ అధ్యాయం 10వ వచనం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఆశ ఉంది దేవుని మహిమను చూడాలని? రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ అందరికీ, పాలెములో ఉన్న వాళ్లకు కాదు, ప్రత్యక్షపు గుడారములో ఉన్నవారికి, దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు తన ప్రజలతో నివసించడానికి, వారి మధ్య ఉండడానికి దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలమే ప్రత్యక్షపు గుడారం, దేవుని సన్నిధి. ఈ ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ అందరికీ కనబడింది. ఆదాము పోగొట్టుకున్న మహిమ మరలా చూడాలనుకుంటే, దాన్ని మరలా పొందాలి అనుకుంటే, దానిలో నివసించాలి అనుకుంటే, ఇప్పుడు ఏదోను తోట నుండి గెంటి వేయబడిన ప్రజలుగా ఉన్న మనము ఎక్కడికి రావాలి? ప్రత్యక్షపు గుడారములోనికి మనం రావాలి. ఈ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను నేను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మనమందరం ఆవరణంలోనికి వెళతాం. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము, దేవుని సన్నిధి ఉంటుంది. సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే తన నిమిత్తము, ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తమై పాప ప్రాయశ్చిత్తము జరిగించి, ఆ రక్తాన్ని, నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చేతపట్టుకొని దాన్ని చల్లుతూ పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తున్న అడ్డతెరను అలా జరిపి దానిలోనికి వెళ్ళేవాడు సంవత్సరానికి ఒక్కసారి. రైట్. ఇప్పుడు యెహోవా మహిమ ఎక్కడ కనబడింది వీరికి? ఇప్పుడు ప్రత్యక్షపు గుడారపు ఆవరణంలోనికి వచ్చిన దేవుని ప్రజలందరూ కూడా అక్కడ దేవుని మహిమను చూస్తూ ఉన్నారు. దేవుని మహిమను చూచే స్థలమే ప్రత్యక్షపు గుడారం. దావీదు భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవా నా దేవుడవు, వేకువ చామున నేను నిన్ను వెతుకుతాను. దేని కొరకు? నీ బలమును, నీ ప్రభావమును నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి, నీ శక్తిని నేను చూడాలి, మీ ఆత్మ ఆ నింపుదల అభిషేకాన్ని నేను చూడాలి. ఇవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? ప్రత్యక్షపు గుడారములో అనుభవంలోనికి మనం వస్తే, అక్కడికి వస్తే దేవుని మహిమను మనం చూడగలం. దేవుని మహిమను మనం చూడగలం. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జస్ట్ మీకు అవుట్లైన్స్ ఇస్తున్నాను, మీరు వాటిని మనసును పెట్టండి, రాసుకోండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 4వ వచనం. నేను మిమ్మలను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని. చాలు, ఈ మొదటి మాట మీరు నోట్ చేయండి. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారం. దేవుడు తన ప్రజలమైన మనలను కలుసుకునే స్థలం ఏది? ప్రత్యక్షపు గుడారం. దేవుడు తన ప్రజలను కలుసుకోవడానికి ప్రత్యక్షపు గుడారంలోనికి ఆయన వస్తాడు. ఇది సహవాసం. ఏదోను తోటలో ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఆ సహవాసము తిరిగి మనకి ఎక్కడ దొరుకుతుందంటే ప్రత్యక్షపు గుడారంలో మనకి దొరుకుతుంది. ప్రత్యక్షపు గుడారంలో దేవుని మహిమను చూడగలం, దేవునితో సహవాసాన్ని మనం చేయగలం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 7వ అధ్యాయం. అందరూ మీరు బైబిల్ తెరిచి చూడండి. 7వ అధ్యాయము
89వ వచనం లేదా 90వ వచనం, ఆ రెండు వచనాలు కలిసిపోయి ఉంటాయి, మీరు చూడండి. ఆ 90వ వచనం చూడండి. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందస్సము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనబరుద్దామా? ప్రత్యక్షపు గుడారంలో ఏముంది చెప్పండి? దేవుని మహిమ. దేవుని మహిమను మనం చూడగలం. రెండవది, ప్రత్యక్షపు గుడారంలో దేవునితో మనము సహవాసము చేయగలం. మూడవది, దేవుని స్వరాన్ని మనము వినగలం. ఆదాం ఏం కోల్పోయాడు ఏదెను తోటలో? దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని స్వరాన్ని కూడా కోల్పోయి ఏదెను తోట నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. బయటకు గెంటి వేయబడిన ఆదాము జీవితం శాపంగా మారిపోయింది. ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు తన జీవితంలోకి వచ్చేసినాయి. అవ్వమ్మ జీవితంలోనికి వేదన వచ్చేసింది. వారి ఇరువురు జీవితంలోనికి మరణం వచ్చేసింది. ఇలా దేవునికి దూరమైన ఆదాము మొదలుకొని ప్రజలందరినీ దేవుడు మరలా తనతో కలుపుకోవడానికి, తన ప్రజల మధ్యన ఆయన నివసించడానికి, తన ప్రజల మధ్యన ఆయన సంచరించడానికి, వారి మధ్యన ఉండడానికి దేవుడు నిర్మించమన్నదే ఈ ప్రత్యక్షపు గుడారం. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకా కొంచెం మనకి చివరిలోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం వారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ సర్దేస్తారు. వీటిని లేవీలు మాత్రమే మోయాలి. ఈ మందసాన్ని యాజకులు మాత్రమే మోయాలి. వీరి పైన ఒక మేఘం ఉంటుంది. ఈ మేఘం ఆగినప్పుడు ఆ మేఘం కిందే ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోవాలి. అక్కడే గుడారాలు వేసుకోవాలి, అక్కడే నివసించాలి. ఆ మేఘం ఉన్నట్లుగా ఉండి ఒకవేళ పైకి లేచి ఒకవేళ ముందుకు సాగి వెళుతుంటే వెంటనే వీళ్ళు మొత్తం సర్దేసుకొని ఆ మేఘం ఏ దిశగా వెళుతుందో దాని కింద వీళ్ళు ప్రయాణం చేయాలి. అది ఒక వారం ప్రయాణం చేస్తే దాని కింద వీళ్ళు ప్రయాణం చేయాలి. ఒక 5 రోజులు చేస్తే 5 రోజులు చేయాలి. ఒకరోజు చేస్తే ఒకరోజు చేయాలి. ఆ మేఘం ఆగిపోతే ఆ మేఘం కింద వీళ్ళు కూడా ఆగిపోవాలి. 10 రోజులైతే 10 రోజులు, 20 రోజులైతే 20 రోజులు, నెల అయితే నెల, సంవత్సరం అయితే సంవత్సరం, అలా నిలిచిపోవాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు చేసిన ప్రయాణ క్రమం. ఆ మేఘము క్రిందే వారు సాగి వెళ్ళాలి. ఆ మేఘమే మహిమ మేఘం, షకీనా మేఘం. అది పగల వారికి మేఘం, రాత్రి అగ్ని స్తంభంగా ఉండేది. ఇప్పుడు ఆ మేఘం లేచి అలా కొంత దూరం వెళ్ళింది, మరలా ఆగింది. ఆగంగానే ఆ మేఘం కింద ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గుడారాలు వేసుకోవాలి. ఎంతకాలం ఉండాలో వాళ్ళకి తెలియదు. ఆ మేఘం మరలా ఎప్పుడు బయలుదేరుతో తెలియదు కాబట్టి గుడారాలు వేసుకొని ఉంటారు. ఇప్పుడు ఈ గుడారాల క్రమం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు ఎన్ని? మొత్తం 12 గోత్రాలు. ఇప్పుడు వారు నివసించడానికి మొదటిగా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ వేయాలి, ఆగిన కాడ. ఈ ప్రత్యక్షపు గుడారానికి తూర్పు వైపు 3 గోత్రాలు, పడమటి వైపున 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు. అంటే ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలు ఈ పరిశుద్ధ స్థలానికి లేదా ప్రత్యక్షపు గుడారానికి, దేవుడు వారి మధ్య నివసిస్తాను అని చెప్పిన ఆ పరిశుద్ధ స్థలానికి, ఆ ప్రత్యక్షపు గుడారానికి చుట్టూ వారు గుడారాలు వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల నడుమ ప్రత్యక్షపు గుడారము ఉండాలి. అంతే కదా? దేవుడు వారి మధ్యన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ వైపు చివరో ఆ వైపు చివరో, ఈ వైపు చివరో ఆ వైపు చివరో ఉండడానికి దేవుడు ఇష్టపడాల. నడుమ ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు.
ఇప్పుడు ఈ కాలంలో దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా? మీ మధ్య నేను నా మందిరమును ఉంచెదను. దేవుడు ఎక్కడ ఉంచాడంట? మన మధ్య దేవుడు తన సన్నిధిని సూచిస్తున్న మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మందిరము అనగా దేవుని మహిమ నిలిచే స్థలం, దేవునితో సహవాసము చేసే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు నివసించడానికి నిర్మించమన్న ఆ గుడారమే ప్రత్యక్షపు గుడారం. అది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ నివాస స్థలం. అది పరిశుద్ధ నివాస స్థలం. ఆ మొదటి మూల వాక్యం దగ్గరకు వచ్చేద్దాం, ముగింపులోనికి వెళ్ళిపోదాం. ఇరవై 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం. ఎక్కడ చెప్పండి? అందరూ చెప్పండి, అందరు గొంతులు వినబడేటట్టు చెప్దాం. వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమనడానికి దాని వెనక దేవుని ఆంతర్యం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి? దేవుడు మనతో కూడా నివాసము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దాని కొరకే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల అరణ్య ప్రయాణంలో దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించాడు. సొలొమోను కాలంలో దేవుని కొరకు మందిరం నిర్మించబడింది. జెరుబ్బాబెలు కాలంలో మందిరం నిర్మించబడింది. ఇప్పుడు ఆయా స్థలాల్లో దేవుని మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ మందిరాలు దానికి సమము కాదు, సూచనగా మనం వాటిని పెట్టుకుందాం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఏమంటున్నాడు? నేను వారి మధ్యన వారితో నివసించుటకు వారు నిర్మించాలి. అంటే ఇప్పుడు అక్కడికి దేవుని ప్రజలు వస్తే దేవుడు వారి మధ్యన ఆయన నివసిస్తాడు. ఇప్పుడు మనం ఆదివారం మందిరానికి వచ్చాం. మన మధ్యలోనికి ఎవరు వచ్చారు చెప్పండి? ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యన ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యన ఉన్నాడా లేడా? ఎంతమంది నమ్ముతున్నారు? దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏదోను తోటలో ఆదాము తర్వాత వారందరూ కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలంటే ఇప్పుడు మరలా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి రావాలి? ప్రత్యక్షపు గుడారము దగ్గరకు రావాలి. ఫైనల్గా ఇప్పుడు నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ వర్తమానం ఇది చరిత్ర. దీనిలో నుండి నేను మీకు మనందరికీ నాతో కూడా కలుపుకొని గడిచిన దినాలలో ఏ పరిస్థితులను బట్టో అవిధేయతో, తొట్టిపాటో, మొండితనమో, అవివేకంగానో, తెలుసో తెలియకో మనం చేసినటువంటి స్వయ అపరాధం, వాటిని బట్టి మనం ఏదైతే కోల్పోయామో, నష్టపోయామో, చేజార్చుకున్నామో, దూరం చేసుకున్నామో అవి మరలా తిరిగి మనం పొందుకోవాలంటే, వాటిని మరలా తిరిగి మనం సొంతం చేసుకోవాలంటే, వాటిని మరలా మనం మన చేతిలోనికి తీసుకోవాలి అనుకుంటే, నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలని దేవుడు చెప్పినట్లుగా పాత నిబంధనల ప్రత్యక్షపు గుడారాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు నిర్మించారు. ఈనాటి కాలంలో దేవుని ఆరాధించడానికి మనం ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినట్లుగా మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి మనం రావాలి. వస్తే ఏం జరుగుతుంది? దేవుని మందిరంలో దేవుని మహిమను మనం చూస్తాం, దేవునితో సహవాసాన్ని చేస్తాం, దేవుని స్వరాన్ని వింటాం. ఈ మూడిటి ద్వారా మనము ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా తిరిగి మనం పొందుకోగలం. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆర్థికంగా నష్టపోయావా? వ్యాపారంలో చితికిపోయావా?
ఉద్యోగం చేజారిపోయిందా? ప్రమోషన్ దాటి వెళ్ళిపోయిందా? వివాహ విషయాల్లో ఆలస్యం అవుతుందా? గర్భఫల విషయంలో ఆలస్యం అవుతుందా? ఏది నీకు దూరం అయ్యిందో దానిని నువ్వు మరలా తిరిగి పొందుకునే స్థలమే దేవుని సన్నిధి, దేవుని మందిరం. దేవుని మందిరం. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం ఇశ్రాయేలు ప్రజల మధ్యన, ప్రత్యక్షపు గుడారానికి చుట్టూ ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు గుడారాలు వేసుకున్నారండి. ఎటువారి మధ్యన ఉంటానన్నాడు కాబట్టి దేవుడు ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చుగా? నో నో నో. ప్రత్యక్షపు గుడారానికంటూ ఒక ప్రత్యేకత, ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయించాడు. ఆరాధనకు కూడా అలాగే ఒక ప్రత్యేక స్థలం అనేది పక్కాగా అవసరం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అంటే చాలామంది ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పాస్టర్ గారు రూపాయి ఖర్చు లేకుండా లైవ్ ఇస్తూ ఉన్నాడు, ఇంటి దగ్గర కూర్చొని ఫోన్ ముందు పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా లైవ్ మనం పాటలు చూడొచ్చు, ప్రార్థన చూడొచ్చు, సాక్ష్యం ఇప్పుడు ఈ ఒక కర్ర సపోర్ట్ ఎవరికి అవసరం అండి? కాలు ఇరిగినోడికి కర్ర సపోర్ట్ అవసరం. కాలు బాగున్నోడికి కర్ర సపోర్ట్ అవసరమా? లైవ్ ఎవరికి అవసరం? కుదరజాలని రోగం వచ్చి మంచం మీద పడి లేవలేక నడవలేక రొప్పుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి లైవ్ అవసరం. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడుగా, కాస్త ఓపిక ఇచ్చాడుగా, నడిచే స్తోమత ఇచ్చాడుగా. ఇవన్నీ ఉన్నా బద్ధకస్తులమై సోమరులమై ఏందంట్లే అన్న వైఖరితో నేను ఇంటి దగ్గర లైవ్ చూశాను పాస్టర్ గారండి అని అన్నావు అనుకో, పోగొట్టుకున్నది పావలా అయితే మిగిలిన ముప్పావలా కూడా పోగొట్టుకుంటావు. పోగొట్టుకున్న దాన్ని నువ్వు తిరిగి పొందాలంటే దేవుడు నిన్ను కలుసుకునే స్థలంలోనికి నువ్వు రావాలి. నువ్వు పోగొట్టుకున్నది మళ్ళా తిరిగి పొందాలంటే దేవుని మహిమ నిలిచే ఆ స్థలంలోనికి నువ్వు రావాలి. నీ జీవితంలో ఉన్న శాపము, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, వేదనకరమైన పరిస్థితుల నుండి నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవుడు నీతో మాట్లాడే స్థలానికి నువ్వు రావాలి. అదే దేవుని సన్నిధి. నేను ఇంట్లో ఉండి ఆరాధన చేస్తున్నానండి. ఇంట్లో ఉండి ఆరాధన నీకు కాదు. కరోనా టైంలో స్టార్ట్ అయింది ఈ లైవ్ పరిచర్య బాగా విస్తృతంగా. అంతకుముందు ఎక్కడో అరాకొరాకు ఉండేది. కరోనా టైంలో ఎందుకు దేవుడు ఆ ద్వారాన్ని తెరిచాడు? అప్పుడు ఈ అవకాశం లేదు. అర్థమైంది కదా? ఈ అవకాశం లేదు కాబట్టి దేవుడు అప్పుడు ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు కూడా నేను అప్లై చేసుకుంటానంటే దేవుడు కొట్టాడంటే దవడలోనున్న 32 ఇప్పుడు కోనేటిలో చేపలు వలేస్తే రావట్లేదా? వలేస్తే కొన్ని చేపలు వచ్చేసినాయి అంట, 1-2 చేపలు రాకుండా తిరుగుతూ ఉన్నాయి అంట వలలోనికి. అప్పుడు ఆ జాలర్ ఏం చేశాడు? గాలం వేశాడు. వలలోకి వచ్చిన చేప ఎలా ఉంటుంది, గాలానికి వచ్చిన చేప ఎలా ఉంటుంది? వలలో వచ్చింది దానికి ఏ దెబ్బ, ఏ డ్యామేజీ, సురక్షితంగా వచ్చి గంపలో చేరుతుంది. అదే గాలం వేస్తే ఇది చీలిపోద్ది. దేవుడు చెప్పినప్పుడు పద్ధతిగా వస్తే పద్ధతిగానే ఉంటుంది. కాదు కూడదని మొండికేసావు అనుకో, ఎంతకాలం వేస్తావు? పాస్టర్ గారి దగ్గర మొండికేయి, సంఘ పెద్దల దగ్గర మొండికేయి, తోటి విశ్వాసుల దగ్గర మొండికేయి, ఓకే నడుస్తుంది నీకు కొంతకాలం. కానీ దేవుని దగ్గర వేసావు అనుకో, దేవుడు చూస్తాడు 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 చూస్తాడు. ఆయన కానీ ఇక నీ విషయంలో కొద్దిగా అయినా
మొహం పక్కకు తిప్పుకున్నాడు అనుకోండి, మన బ్రతుకు శూన్యమైపోద్ది. ఏమవుతుంది చెప్పండి? శూన్యమైపోతుంది. బాబో అన్న ఎవరి వల్ల కూడా, ఆయన ద్వారం మూస్తే ఎవడండి తెరవగలిగింది? ఆయన పడగొడితే కట్టగలిగింది ఎవడండి? ఆయన చెయ్యి వెనక్కి తీస్తే ఎవడి సహాయం నీకు వస్తుంది? అర్థం కావటంలో చాలామందికి. దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకున్నాడు. ఆయన ఎవరు? మహోన్నతుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమా స్వరూపి అయిన దేవుడు ఆయన తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఒక అల్పులమైన మన మధ్యన నివసించడానికి, మనతో నివసించడానికి, మన మధ్యన ఉండడానికి ఆయన కోరుకొని వస్తే మనకు అర్థం కావటంలా, దేవుని సన్నిధి విలువ మనకు అర్థం కావటంలా, దేవుని సాన్నిధ్యము విలువ మనకు అర్థం కావటంలా, నిర్లక్ష్య వైఖరిని మనం చూపుతున్నాం. దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఇంటి దగ్గర గడిపేస్తూ ఉన్నాం, వీధుల్లో గడిపేస్తూ ఉన్నాం, మార్కెట్లో గడిపేస్తూ ఉన్నాం, అపవిత్రమైన సంభాషణ దగ్గర సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ప్రతిదానికి దేవుడు లెక్క. మనమే కాదు లెక్కలు కట్టేది, దేవుడు కూడా లెక్కలు కడతాడు. దేవుడు కోరుకున్నాడు మన మధ్య ఉండడానికి, మన మధ్యన నివసించడానికి ఆయన ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నాడు. సో ప్రత్యక్షపు గుడార అనుభవంలోనికి మనం వస్తే దేవుని మహిమను చూడగలం, దేవుని సహవాసాన్ని పొందగలం, దేవుని స్వరాన్ని మనం వినగలం. లాజరు లేచిరా అంటే చచ్చిపోయిన లాజరు, అది దేవుని స్వరం. నీలో ఏది మృతమైందో దాన్ని బ్రతికించగలిగినదే దేవుని స్వరం. ఎడారిని నీటి మడుగుగా మార్చగలిగినది దేవుని స్వరం. అరణ్యంలో త్రోవను కలగ చేయగలిగినదే దేవుని స్వరం. ఆయన స్వరము బలమైనది. సముద్ర తరంగల ఆ ఘోష కంటే కూడా బలమైనదండి ఆయన స్వరం. నీకు జీవాన్ని, నీకు బ్రతుకునివ్వగలిగింది దేవుని స్వరం. అది దొరికే స్థలమే దేవుని సన్నిధి. దీనికి దూరం కామాకండి, దీన్ని విడిచిపెట్టమాకండి. దేవునితో కలిసి ఉండడానికి కోరుకోండి. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వచ్చే వారంలో బలిపీఠాన్ని కూర్చి, తర్వాత గంగాళాన్ని కూర్చి, తర్వాత సన్నిధి రొట్టెల బల్లను కూర్చి, ఆ తర్వాత దీపవృక్షాన్ని కూర్చి, ధూపవేదికను కూర్చి, ప్రత్యక్షపు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని కూర్చి, కరుణాపీఠాన్ని కూర్చి, దేవుని నడిపింపును బట్టి నేను మీకు వరుసగా వాటిని నేను మీకు వర్తమానాలుగా అందిస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. సో ఈ విషయాలన్నీ మాకు తెలుసుకోవాలని ఆశ ఉంది ప్రభా. మీ దాసుని బలపరిచి ఆ విషయాలు మీ దాసుల నుండి మాకు తెలియచేసి మమ్మల్ని బలపరచండి అని మీరు ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎవరికి వారు అందరం ప్రార్థన చేసుకుందాం. చేతులు ఆకాశము తట్టెత్తుదామా.
ప్రత్యక్షపు గుడారం అనగా దేవుడు మన మధ్య నివసించే స్థలం, మనతో ఉండే స్థలం, అది మన మధ్య సంచరించే స్థలం. అది నీవు ఏదైతే గతంలో కోల్పోయావో దానిని తిరిగి దేవుని దగ్గర పొందుకునే స్థలం. ఏదైతే చేజార్చుకున్నావో అది మరలా నీ చేతిలోకి వచ్చే స్థలం. అది ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఆర్థికంగా చితికిపోయావా? కుటుంబంలో నెమ్మది లేదా? సంతోషం లేదా? చేతి పని విషయంలో ఒకవేళ నీవు నష్టపోయావా? వ్యాపారంలో, ఉద్యోగాల్లో వెనకబడ్డావా? వాటన్నిటిని మళ్ళా తిరిగి పొందుకునే స్థలమే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం. దేవుడు తన ప్రజల మధ్యన నివసించే స్థలం ఇది. దేవుడు తన ప్రజలతో సహవాసము చేసే స్థలం ఇది. దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకుతూ ఉన్నాడు. ఆయన హస్త స్పర్శ ఒక్కొక్కరిని తాకుతూ ఉంది. ఆయన సన్నిధి అనుభవించండి, ఆయన శక్తిని అనుభవించండి, అభిషేకాన్ని అనుభవించండి. అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని, ప్రాణాత్మ శరీరాలు దేవుని ఎదుట నిందారహితముగా మార్చగలిగిన అగ్ని. అయ్యా, నేను కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందుకోవాలి ప్రభా. కోల్పోయిన ప్రార్థనా జీవితం, కోల్పోయిన పరిచర్య అనుభవాలు, కోల్పోయిన సహవాస అనుభవాలు, కోల్పోయిన వాక్య ధ్యాన అనుభవాలు, కోల్పోయిన మీ సన్నిధి అనుభవాలు నేను మరలా తిరిగి పొందుకోవాలయ్యా. నేను మరలా తిరిగి పొందుకోవాలయ్యా. నేను మరలా తిరిగి పొందుకోవాలయ్యా. చేతులు ఆకాశము తట్టి అడుగుదామా? ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నానయ్యా, నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నానయ్యా. నాకు సహాయము చేయండి అయ్యా. నా కుటుంబాన్ని ఆదుకోనండి అయ్యా. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా భర్తను దర్శించండి అయ్యా. చేతులెత్తి అడుగుదామా? చేతులెత్తి అడుగుదామా? యేసయ్యా, బిగ్గరగా బిగ్గరగా కేక వేయండి. నా దేవుని బాహు నీ కొరకే చాపబడుతున్న సమయం. కనికరము కలిగిన దేవుని హస్తము నిన్ను తాకుతున్న గడియా. ప్రతి బలహీనత నుండి విడుదల, ప్రతి విధమైన శాపపు కాడి నుండి విడుదల, అనారోగ్యం నుండి దైవిక స్వస్థత, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో సంతోషం యేసు నామములో కలుగునుగాక. నరాల్లోనికి, ఎముకల్లోనికి, కీళ్లలోనికి, మూలుగుల్లోనికి నా దేవుని మాటలో ఉన్న శక్తి విడుదలవుతా ఉంది. యేసు నామములో బలహీనులు బలపరచబడుదురుగాక.
స్వస్థత, దైవిక స్వస్థత, దైవిక స్వస్థత పొందుకోండి. దేవుని సన్నిధిలో పొందుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరము చేతులెత్తి చెప్దామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం, అందరం బిగ్గరగా, శరణం నీ దివ్య శరణం, శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నాయన మీరు మీ రక్తము చేత ముద్రించి ప్రతి మాటను మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. మేము కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందే స్థలమే ప్రత్యక్షపు గుడారం, మీ సన్నిధి ప్రభా. అక్కడ మీరు మాతో కూడా నివసించడానికి మీరు ఇష్టపడుతున్నారయ్యా. మీ సన్నిధిలో మేము మీ మహిమను చూడగలం, మీతో సహవాసము చేయగలం, మీ స్వరాన్ని మేము వినగలం. వీటిని బట్టి కోల్పోయిన సమస్తాన్ని మేము మరలా తిరిగి పొందుకోగలమయ్యా. మందిర ఆవరణంలో చేరిన ప్రతి బిడ్డను మీ హస్తంతో తాకండి, కుటుంబాలను దీవించండి. నిబిడల కన్నీరు తుడవబడాలి, దుఃఖము తొలగించబడాలి, వేదనకరమైన పరిస్థితుల నుండి విడుదల పొందుకోవాలి. యేసు నామములు ప్రతి కుటుంబంలో సమాధానము కలుగునుగాక, సంతోషముండునుగాక, చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించుదురుగాక, పిల్లల భవిష్యత్తును మీరు దీవించుదురుగాక, గృహాలన్నీ కూడా మీ వెలుగుతో నింపబడునుగాక, మహిమతో నింపబడునుగాక, ప్రభావముతో నింపబడునుగాక, అభిషేకముతో నింపబడునుగాక, కృప అనుగ్రహించబడునుగాక, కృప కలుగునుగాక, కృప ఆవరించునుగాక, కృపలో నడిపించబడుదురుగాక. కృప 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 కలుగునుగాక, కృప కలుగునుగాక. నింపబడండి దేవుని ఆత్మతో. రాబా షబాలా రాబా రీమందారా బాలా రాబా తురాబా షబాలా రాబా రీబాలా రాబా తురాబాలా రాబా షబాలా రాబా. నిలువెల్లా మమ్మలను మీకు అప్పగించుకుంటూ, మీ చిత్తానికి నడిపింపునకు అప్పగించుకుంటూ, మా స్వచిత్తము నాయన సంపూర్ణంగా తొలగించండి, మీ చిత్తానికి అప్పగించుకుంటూ. ఈ దినాన ప్రభా మీరు మాకు తెలియచేసిన ప్రతి విషయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంకా అనేక విషయాలు మీ సన్నిధిలో మేము తెలుసుకోవడానికి కృపించి దీవించి మేము పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్.